కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈరోజు సింగరేణిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనియేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్లు ఇంకా పెరిగింది మధ్యలో 54,000 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతిరోజు ముఖ్యమంత్రి లక్షల కోట్ల గురించి మాట్లాడతాడు, 1000 కోట్లు చెల్లిస్తున్నానని ప్రకటిస్తున్నాడు. మరి సింగరేణికి ఎందుకు ఇవ్వని అడుగుతా ఉన్నాను. సింగరేణి తెలంగాణలో లేదా? సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు కాదా? మీరు చేస్తున్నటువంటి పెత్తనం సింగరేణి మీద కాదా? మరి ఎందుకు సింగరేణికి మీరు ఈ యొక్క ఇవ్వాల్సినటువంటి 54,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో కేసీఆర్ కొడుకో మాట మాట్లాడుతున్నాడు, సింగరేణికి కిషన్ రెడ్డి కూడా అన్యాయం చేశాడని. ఎవరు అన్యాయం చేస్తున్నారో చర్చకు సిద్ధంగా ఉన్నాడో అడుగుతా ఉన్నాను. కేసీఆర్ హయాంలో ఈరోజు సింగరేణికి అన్యాయం జరిగిందా, లేక నేను మంత్రి అయిన తర్వాత సింగరేణికి న్యాయం జరిగిందా? ఈరోజు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా చర్చకు అడుగుతా ఉన్నాను. మీ పుణ్యమా అని, మీ కుటుంబం పుణ్యమా అని సింగరేణి అప్పుల పాలై ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది ఈరోజు. అటువంటి సింగరేణిని ఈరోజు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం మరి చిత్తశుద్ధితో ఈరోజు మేము చేస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ విషయంలో కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సినటువంటి 54,000 కోట్ల బకాయిల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీగా మేము కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. సింగరేణి కార్మికుల యొక్క బకాయిలు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక విషయము, ఇటీవల ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని లక్ష్యంగా చేసుకొని అత్యంత అమర్యాదకరపురంగా, అభ్యంతరకరంగా, అవమానకరంగా మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు, ఫోటోలను పోస్ట్ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఒక నరేంద్ర మోడీ గారి మీదనే కాదు, స్వర్గస్థురాలైనటువంటి అలా తల్లి గారిని అనేక రకాలుగా నీచాతి నీచంగా నోటితో చెప్పలేనటువంటి మాటలతో, రాతలతో, కనీసమైనటువంటి మరి మానవ సంబంధాలు లేకుండా ఏ రకంగా మాట్లాడారో మనం చూశాం. దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకుడు టి సాయి కిరణ్ గౌడ్ గారు గత నెల 29 నాడు హైదరాబాద్లో సైబర్ పోలీసులకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అత్యంత అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టారు. ఇది దేశ ప్రజలను అవమానించడమే కాదు, ఒక భారతదేశంలో ఉన్నటువంటి జీవన విధానాలలో మన మాతృమూర్తులకు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లులకు ఎంతో గౌరవం ఇస్తాం మనం. అటువంటి మన దేశంలో ఒక ప్రధానమంత్రిగా తల్లి స్వర్గస్థులైన తర్వాత కూడా
ఆమె పట్ల అంత దురదృష్టకరమైనటువంటి పోస్టులు ఆమె గురించి పెట్టడం, అదేవిధంగా ఉద్రిక్త వాతావరణం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా, భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మరి పోస్టులు పెట్టినప్పుడు మా పార్టీ కార్యకర్త హైదరాబాద్లో ఈ యొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారమే కంప్లైంట్ ఇచ్చాడు. ఈ దేశంలో ఎవరికైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి దానికి సంబంధించి ఫిర్యాదు చేసుకునేటువంటి హక్కు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 140 కోట్ల మందికి ఇచ్చాడు. మరి ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ఫిర్యాదుని స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మేము ఏ పోస్టులలో ఏ రకంగా ప్రధానమంత్రి గారిని వారి తల్లి గారిని ఫోటోల ద్వారా వీడియోల ద్వారా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారో వివరాలన్నీ కూడా మా పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి సమాచార సాంకేతిక చట్టం ఐటీ యాక్ట్ ప్రకారము జూలై 29 నాడు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పిఎస్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 353/2, 366/4 భారత న్యాయ సంహిత ఆధారంగా కేసును హైదరాబాద్ పోలీసులు నమోదు చేశారు. కేసు నమోదు చేయడం అంటే